తన ముఖ చర్మము ప్రకాశించెను అనే సంగతులు మనం చూస్తున్నాం. తన ముఖ చర్మము ప్రకాశించెను. ఎవరి ముఖ చర్మము? దేవునితో గడుపుతున్న వారి ముఖ చర్మము ప్రకాశించను అనే సంగతులను మనం చూస్తుంటున్నాం. దేవునితో ఎంత సమయము గడిపితే అంత ముఖములో కళ కనబడుతుంది, ప్రకాశమానం కనబడుతుంది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. నిర్గమకాండం 34వ అధ్యాయము 28, 29, 30 వచనాల్లో మనం చూసినట్లయితే 40 దినములు అదిగో మరి రేయింబగళ్ళు దేవునితో మోషే ఉపవాసముతో గడుపుతున్నాడు. ఉపవాసముతో ఆహారము తీసుకోకుండా 40 దినములు రేయింబగళ్ళు ప్రభుతో గడుపుతున్నప్పుడు అదిగో ఆ 10 ఆజ్ఞలను ప్రభు దగ్గర తీసుకొని మోషే సినాయి కొండ దిగి వస్తుంటుండగా అదిగో అతని ముఖము ప్రకాశించిన సంగతి మరి ఆయనకు తెలియలేదు. ఆయనను చూసిన వారు వెరచిరి అనే సంగతి మనం చూస్తున్నాం. 30వ వచనంలో అహరోను ఇశ్రాయేలు మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను కనుక వారు అతన్ని సమీపింప వెరచిరి. కనుక వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, ప్రభువుతో మనం ఎక్కువ సమయము గడుపుట ద్వారా మన ముఖ చర్మము ప్రకాశించే రీతిగా ఉంటుంది. మన చీకటి పారిపోతుంది. మనలో ఉన్నటువంటి అదిగో అంధకారం పారిపోతుంది. మనకు దేవుని యొక్క వెలుగు ప్రకాశింపబడుతుంది. దేవుని కార్యాలను కళ్ళారా మనం చూడగలుగుతాం. నీరసము అదిగో అలసట అన్నది ఏది కూడా ప్రభుతో గడిపినప్పుడు ఉండదు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంత ప్రభుతో మనం గడిపితే అంత ఆనందం, అంత సంతోషం, ప్రభు యొక్క శక్తిని తెలుసుకున్న వారంగా మనం ఉంటాం. కాబట్టి మోషే 40 రాత్రి పగలు 40 దినాలు ఎలాగో ప్రభుతో గడిపి ఆనందముతో సంతోషముతో విజయబాటలో ఉన్నాడు, మనము కూడా ప్రభు సన్నిధిలో ఎక్కువ ప్రభుతో గడుపుతూ ఆయన ఇచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.